తుమ్మల సీమ. ఈ నగరానికి భారతదేశానికి మధ్యలో ఒక పెద్ద గుట్ట అడ్డుగా ఉంటుంది. ఇది భారతదేశం కిందకే వచ్చినా అక్కడ ఉన్న నియమ నిబంధనలు ఈ నగరంలో ఉండవు. ఆ ఊర్లో నేరాలు ఎక్కువ అవుతున్నాయని వాసు అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన ఆఫీసే ఈ కాంట్రాక్ట్ ఆఫీస్. ఎవరైనా ప్రజలు నేరాలు చేస్తే వాళ్ళని పట్టుకోవటానికి కాంట్రాక్ట్ ఇప్పిస్తారు. కాంట్రాక్ట్లో ఉన్న క్రైమ్ను బట్టి అమౌంట్ ఇప్పించి టౌన్లో ప్రతిరోజు ఉదయం క్రైమ్ రిపోర్ట్ అయితే ఈ ఆఫీస్లో కాంట్రాక్ట్ డీటెయిల్స్ పాంప్లెట్ చేసి పంచి పెడతారు. ఆ క్రైమ్ చేసిన వాడిని పట్టుకొస్తే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ పైసలు నజరానాగా ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఆఫీస్కి ప్రతి నెల పైసలు ప్రతి ఇంటి నుంచి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తారు. ఇది మొత్తం కొన్ని రోజులకి భద్ర అనే మనిషి తీసుకున్నాడు. అతను దాన్ని వ్యాపారంలాగా మార్చుకొని ఒక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. తన చుట్టూ ఒక రాజుల కాలంలో ఉన్న ఒక ప్యాటర్న్ పెట్టుకొని ప్రజలని వాళ్ళ కులాలను బట్టి వాళ్ళకి స్థానాలు ఇచ్చి లెక్కలేనన్ని పైసలు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డాడు భద్ర. ఇప్పుడు భద్ర కొడుకు లోకి చూసుకుంటున్నాడు. క్రైమ్లు లేవు కానీ ట్యాక్సులు మాత్రం అలానే కడుతున్నారు ప్రజలు. రిషివా, నేను సాయంత్రం వచ్చేసరికి వీడెవరి కోసం అయితే వచ్చాడో వాడు ఉండాలి.